మా పూజా కార్యక్రమం ఈ వీడియోలో చూద్దాం. మరి ముందుగా శివపార్వతుల ఫోటో పెట్టి పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోవాలి. మరి మనం మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం కదా, ఆ వినాయకుడిని కూడా పూజా మందిరంలో పెట్టుకుని పూలు, పత్రి, తాంబూలం, దీపారాజన చేసుకుని మరి వినాయకుని వ్రతకల్పన పుస్తకం చదువుతూ అక్షింతలు దేవునిపై వేస్తూ చివరిలో హారతితో ఈ పూజా విధానం కంప్లీట్ అయింది. మరి పండక్కి పెద్దలందరికీ కూడా పెట్టుకోవాలి కదా, అలానే మరి మాకు ఎంతమంది అయితే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ కొట్టే కొబ్బరికాయలో కూడా మాకు పువ్వు వచ్చింది. ఆ పువ్వు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమందరం, ఎందుకంటే ఎక్కడో కానీ పువ్వు అనేది రాదు కదా. మరి మొత్తం కూడా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఒకసారి మరి బయటకు వెళ్ళి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి బయటకు వెళ్ళాము. వెళ్ళి ఒక ఫోటో తీసుకుని అలానే కిందకు వచ్చేసాం. మా హస్బెండ్ అయితే చూసారా ఎలా పెట్టుకుంటున్నారో, ఎంత భక్తి శ్రద్ధలతో. మా ఇంట్లో అందరం కూడా పూజలు అంటే చాలా ఇష్టంగా చేస్తాము. దాంతోపాటు మా పిల్లలకు కూడా భక్తి చాలా ఎక్కువ. చూసారు మా చిన్నోడు అయితే చాలా భక్తిష్టం, లింగి కట్టుకుని మరి పూజ చేసేసాడు. మరి మీ ఇంట్లో మరి మీ పిల్లలు కూడా పూజ విధానం ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? మా పెద్దోడి కన్నా చిన్నోడికి ఎక్కువ భక్తి ఎక్కువ. మా పిల్లలు నాకంటే హైట్ అయిపోయారు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎంత పొట్టిగా కనిపిస్తున్నాను. ఇది మా అత్తయ్య గారి ఇంట్లో పూజా కార్యక్రమం. మేము వెళ్ళేసరికి కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళైతే పిల్లలు కూడా మొత్తం కొబ్బరికాయలు మేము కొడతామని చెప్పి అందరూ కొబ్బరికాయలు కొట్టేశారు. మరి ఇక్కడ మా సెంటర్లో వినాయకుని దర్శించుకుందామని వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మా హస్బెండ్ లింగి కట్టుకున్నారని మా చిన్నోడు కట్టుకున్నాడని ఇంకో చిన్నోడు లింగి కట్టుకోవడానికి రెడీ అయిపోయారు. వాడికి లింగి కడుతుంటే ఊడిపోతూ ఉంది, కానీ ఏదో రకంగా కట్టేశాను లింగి అయితే. మా చిన్నోడు చూసారా ఎలా సర్దుకుంటున్నాడో, ఆడవాళ్ళకన్నా దారుణంగా సర్దుకుంటాడు. ఇంకో చిన్నోడికి లింగి కట్టడానికి ఏమో కుదరట్లే, వాడేమో బక్కగా ఉంటాడు. కడుతుంటే ఊడిపోతుంది, కడుతుంటే ఊడుతుంది, కానీ ఏదో రకంగా మొత్తం అయితే మా పెద్దోడు నేను కంప్లీట్ చేసేసాము. వాడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు లింగి కట్టుకుంటున్నాడని. అందరం అయితే గుడికి బయలుదేరే ముందు ఒక ఫోటో తీసుకున్నాం. కానీ దీంట్లో మా మరిది, మా అత్తయ్య గారు మిస్ అయ్యారు, వాళ్ళు లోపలే ఉండిపోయారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఈసారి విగ్రహం కూడా చాలా హైట్ పెట్టారు. అంతకు ముందు అయితే 3 feet ఉంది, ఇప్పుడు 6 feet అబోవ్నే పెట్టారు. మా హర్షితకి అందకపోయినా సరే పూజ మాత్రం నేను చేస్తాను అంటుంది. అందరూ భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయ పట్టుకుని నుంచున్నారు. ఇది మా వినాయకుడు లడ్డు అండి. ఈ లడ్డు వేలంపాట కూడా అయిపోయింది మొన్న. పండగ అంటే అదొక హడావిడి. అదే నార్మల్ టైమింగ్స్లో ఎంత రెడీ అయినా కానీ అంత హడావిడి అనేది రాదు, కలగా కూడా ఉండదు. ఏదో జస్ట్ క్యాజువల్గా రెడీ అయ్యామా అన్నట్టే ఉంటుంది. పండగ వచ్చేసరికి అందరూ మస్తు రెడీ అవుతారు. ఇంటికి వచ్చేసి ఇంకా భోజనాలు అందరం చూసారా, అరిటాకుల్లో భోజనాలు చేయాలి కదా మరి పండగకి. ముందు కొబ్బరి పచ్చడి, బెల్లం తాలికలు, పులిహోర ఇవన్నీ పెట్టుకుని ఇంకా అందరం ఒకేసారి భోజనం కంప్లీట్ అయిపోయింది. మా హర్షిత అయితే తినడానికి ఆలోచిస్తూ ఉంటుంది. బంగాళదుంప ఫ్రై, పప్పు. అత్తయ్య గారు అయితే ప్రతి సంవత్సరం ఒక ఫ్రై, పప్పు, పచ్చడి. ఎందుకంటే మా వాళ్ళకి తాలికల్లో పచ్చడి నంచుకు తింటారు, కారంగా ఉండాలని. మేమైతే అందరికీ వడ్డిచ్చేసి లాస్ట్లో మేము తిన్నాము. మరి భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇప్పుడు గణేష్ విగ్రహాలు అయితే చూడడానికి వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం కారణంగా వెళ్ళలేకపోయాం. మరి నెక్స్ట్ రోజు అయితే వెళ్ళి లైవ్ పెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించిన వీడియోలు పైన ఐకార్డ్లో లింక్ ఇచ్చాయి, సో దాని ద్వారా మీరు ఈ వీడియోస్ కూడా చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.